కర్నూలు జిల్లా మదికేర మండలం ప్రకృతి వ్యవసాయంలో మెంటర్ మహేష్ మాట్లాడుతూ హంప అగ్రహారం గ్రామాల్లో వ్యవసాయ భూములలో మహేష్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ యూనిట్ ఇన్ఛార్జ్ భీమరాజు రసాయనిక ఎరువులు లేకుండా కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆవుల మూత్రం పెంటతోనే వ్యవసాయంలో కుటుంబ అవసరాల కోసం నిత్యం కావాల్సిన కూరగాయలన్నీ పండిస్తున్నామని మహేష్ తెలియజేయడం జరిగింది. మీరు పండించిన కూరగాయలను మదికేర తహసీల్దార్ హుసేన్ సాహెబ్ మరియు ఇతరులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల యూనిట్ ఇన్ఛార్జ్ భీమరాజు, ఉమాదేవి, సలీమాబి, మల్లికార్జున, పకీరప్ప, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. నేను కర్నూలు డిస్టిక్లో మదికేర మండలంలో మెంటర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో యమ్మగ్రహారము, హంప గ్రామాల్లో పూర్తిగా రసాయనాలు వాడకుండా కాయగూరలను పండించి ఇక్కడ విక్రయిస్తున్నాము. వీటిపై ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి పరంగా ఆవు పేడ, ఆవు మూత్రము, కషాయాల ద్వారా పండించేవి. వీటి తినడం వల్ల అందరికీ ఆరోగ్యం ఉంటుంది. ఈ రోజుల్లో కెమికల్ వాడి ఎక్కువగా పండిస్తున్నారు. వాటి తినడం వల్ల చిన్న వయసులోనే టీబీ, క్షయ జబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా భూమి కూడా సారం కోల్పోతుంది. ప్రకృతికి కూడా, వాతావరణంలో కూడా అనేక రకాలుగా కాలుష్యాలు ఏర్పడతాయి. సో మన ప్రకృతి పరంగా పండించడం వల్ల భూమి సారవంతం అవుతుంది. అవి తినే కాయగూరలు కూడా అన్ని రకాలుగా పోషకాలతో కూడిన కాయగూరలను తినడం వల్ల అందరికీ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రకృతి పరంగా పండించిన కాయగూరలు అందరూ తినాలి. అందులో ఇవి మనము సొంతంగా మన ఇంటి ముందరే కిచెన్ గార్డెన్ రూపంలో కూడా వేసుకొని తినడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాల్లో పండిస్తున్నాం. ఇప్పుడు హంప, మదికేరి, నెక్స్ట్ అగ్రహారం, యమ్మగ్రహారం గ్రామాల్లో దాదాపు 700 మంది రైతులు 700 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. అందులో కొంతమంది రైతులు కాయగూరలని మోడల్స్గా ఏ గ్రేడు, ఏటీఎం, A+ మోడల్స్ని ఉపయోగించి వివిధ రకాలుగా సూర్యమండలము, కిచెన్ గార్డెన్స్ చేసి దాదాపు 50 ఎకరాలు 50 మంది రైతులు పండిస్తున్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో కూడా విక్రయిస్తున్నాము. ఇక్కడ మదికేర మండలంలో MRO ఆఫీసు దగ్గర రైతులకు అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం చిన్న స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి మార్కెట్లో ఉన్న రేటుకే మేము విక్రయించడం జరుగుతుంది.